హాయ్ హలో నమస్తే, ఐఎమ్ సతీష్. వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. తన పర్ఫార్మెన్స్తో ఆల్రెడీ టాలీవుడ్ను మడతెట్టేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్పై దండయాత్ర మొదలెట్టారు. అప్పటికే వార్ 2 సినిమాను ఒప్పుకున్న యంగ్ టైగర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న యష్ రాజ్ ప్రొడక్షన్ కంపెనీతో 3 సినిమాలకు గాను ఒప్పందం కుదుర్చుకున్నారట. ఇదే కాకుండా మరో స్టార్ ప్రొడ్యూసర్ కూడా ఎన్టీఆర్ డేట్స్ కోసం చకోర పక్షిలా తిరుగుతున్నారట. ఈ లెక్కన చూస్తే ఎన్టీఆర్ బాలీవుడ్లో చేయబోయే సినిమాల బడ్జెట్ అంతా ఓ 1000 కోట్ల మార్కును తాకేలానే ఉంది కదా. మయోసైటిస్ ట్రీట్మెంట్ అంటూ దేశాలు పట్టుకొని తిరుగుతున్న సమంత ఎక్కువగా నేచర్కు దగ్గరగా గడుపుతూ హీల్ అవుతున్నారు. తొందరగా కోలుకొని సినిమాల్లోకి వచ్చేందుకు చూస్తున్నారు. అయితే ఈ ప్రాసెస్లో తన ఫ్యాన్స్కి ఏం దూరంగా లేరు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్స్టాలో ఎప్పుడూ తన ఫ్యాన్స్కు కనిపిస్తూనే ఉన్నారు. తన లేటెస్ట్ అండ్ హాటెస్ట్ ఫోటోలతో నెట్టింట వైరల్ అవుతున్నారు. అలా రీసెంట్గా పోస్ట్ చేసిన ఫోటోలతో ఇప్పుడు అందరిలో కొత్త డౌట్స్ వచ్చేలా చేశారు. సమంత ఫేస్ కాస్త మారినట్టు కనిపించడంతో సర్జరీ చేయించుకుందా ఏంటనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు. డైరెక్టర్లందరిలోకి వెరీ స్లో మేకర్ అనే పేరున్న జక్కన్న ఎంత లేదన్నా ఒక్కో సినిమాకు 3 ఏళ్ళు తీసుకుంటారు. అంటే 3 ఏళ్ళు స్టార్ హీరోలను బ్లాక్ చేస్తారు. ఇప్పుడు మహేష్ విషయంలో కూడా ఇదే చేస్తున్నారు. అందుకే మహేష్ జక్కన్న సినిమా షూట్ మొదలు కాకముందే స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో షూటింగ్ మొదలెట్టారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది సినిమా షూటింగ్ కాదు, జస్ట్ యాడ్ షూటింగ్. సినిమా మేకింగ్లో జక్కన్నకు బ్యాక్ బోన్ అనే ట్యాగ్ ఉంది జక్కన్న కొడుకు కార్తికేయకు. కానీ ఆ కొడుకే ఇప్పుడు వేరే కుంపటి పెట్టారని తెలుస్తోంది. తండ్రి చాటు నుంచి బయటికి వచ్చి తాజాగా మలయాళం సూపర్ హిట్ మూవీ ప్రేమలు సినిమాను తెలుగులో రిలీజ్ చేశాడు ఈయన. రిలీజ్ చేయడమే కాదు, తన నిర్ణయంతో తన తండ్రిని ఇంప్రెస్ చేశాడు. దాంతోపాటే ప్రొడ్యూసర్గా ఫస్ట్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఎప్పుడు హీరోయిన్ల హాట్ పిక్స్తో మండిపోయే సోషల్ మీడియా ఇప్పుడు మాత్రం హీరోల లేటెస్ట్ పిక్స్తో తగలపడిపోతోంది. ఓ పక్క మహేష్, మరో పక్క ప్రభాస్, ఇద్దరి లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ కావడంతో ఆ పిక్స్ కాస్త అందరినీ ఆకట్టుకుంటోంది. కెరీర్ బెస్ట్ పిక్స్ ఇవే అనే టాక్తో పాటు ఆ ఫోటోల్లోని వారి హాట్నెస్తో సోషల్ మీడియా బర్న్ అయిపోతుంది. ఇద్దరు హీరోయిన్లు ఓ పక్కన కూర్చొని మాట్లాడుకుంటే అది అల్లు అర్జున్ గురించే అనే సేయింగ్ ఉంది సోషల్ మీడియాలో. అంతలా ఫిమేల్ సెలబ్రిటీస్లో బన్నీకి ఫాలోయింగ్ ఉంది. ఇక ఇదే నిజమన్నట్టు కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ కూడా బన్నీనే తన ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో అంటూ చెప్పేసింది. ఛాన్స్ వస్తే బన్నీతో ఆన్ స్క్రీన్ రొమాన్స్కు ఓకే అంటానని లిప్ లాక్ కూడా పెట్టేస్తా అంటూ ఓ క్వశ్చన్కి ఆన్సర్గా చెప్పేసింది. ఇక ప్రియా భవానీ శంకర్ భీమా సినిమాతో రీసెంట్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకుముందు నాగ చైతన్య పక్కన దూత వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేసింది. పరమశివ భక్తుడైన కన్నప్ప స్టోరీని పాన్ ఇండియా సినిమాగా మలిచే పనిలో ఉన్న విష్ణు శివరాత్రి సందర్భంగా తాను కన్నప్పగా ఎలా ఉంటారో రివీల్ చేశారు. జలపాతాన్ని చీల్చుకుంటూ విల్లు ఎక్కుపెట్టిన కన్నప్పగా తన లుక్ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోతో నెట్టింట వైరల్ అవుతున్నారు. నయనతార తీరు ఇప్పుడు ఆమె ఫ్యాన్స్కు చికాకు తెప్పిస్తోంది. ఓ పక్క తన జీవితంలో ఏదో ఉపద్రవం వచ్చినట్టు, తన జీవితంలో అమూల్యమైంది కోల్పోతున్నట్టు పోస్టులు పెడుతోంది ఈ బ్యూటీ. దీంతో విడాకులంటూ వార్త వైరల్ అవ్వగానే ఆ మరుసటి రోజు తన భర్తతో పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తోంది. దీంతో నయన్ చెప్పాలనుకున్నదేంటో అర్థం కాక తల పట్టుకుంటున్నారు ఈమె ఫ్యాన్స్. ఈ ఎమోషనల్ ఆర్ట్ ఏంటని ఆమెను నెట్టింట ప్రశ్నిస్తూనే ట్రోల్ చేస్తున్నారు. స్టార్ హీరోలు అప్పుడప్పుడు తమ ఫ్యాన్స్కు దొరికిపోతుంటారు. వారి ప్రశ్నలకు తప్పక ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితికి చేరుకుంటారు. రీసెంట్గా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ కూడా ఇలాంటి ప్రశ్నకే చిక్కారు. రీసెంట్గా ఫ్యాన్తో ఇన్స్టా మీట్ పెట్టిన ఈయనకు ఓ ఫ్యాన్ మీ ముఖం ఉబ్బిపోయి తేడాగా ఉందని, మీరు డ్రగ్స్ తీసుకుంటున్నారా, తీసుకుంటే మానేయండి అంటూ ప్రశ్నించాడు. దీంతో అమీర్ ఫ్యాన్ వేసిన ఆ ప్రశ్నను ఇగ్నోర్ చేయకుండా తనకు ఆ అలవాటు లేదంటూ చెప్పేశారు.